సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్లు సింగరేణి వెల్లడించింది. సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారసుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్లు సింగరేణి వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వయస్సును గరిష్ట పరిధి ఇప్పటివరకు 30 సంవత్సరాలుగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పుడు 40 ఏళ్లకు పెంచి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ దీనికి సంబంధించినటువంటి హామీ గత ఎన్నికల ప్రచారంలో అక్కడ ఉన్నటువంటి సింగరేణి కాలనీకి సంబంధించినటువంటి అధికారుల సమావేశంలో కావచ్చు, అంతకుముందు ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఆ ప్రాంతంలో ప్రచారం చేసే క్రమంలో హామీ ఇవ్వడం జరిగింది. సింగరేణి నుంచి కొత్తగూడెం అటువైపు పైన ఉన్నటువంటి బెల్ట్ మొత్తం కూడా దాదాపు సింగరేణి మీద ఆధారపడి పనిచేసేటువంటి ఉద్యోగార్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యంగా గని కార్మికులకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించి ఇది ఒక చాలా ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి అంశంగా గత ప్రభుత్వం నాన్చుకుంటూ వచ్చింది. అయితే దానికి సంబంధించినటువంటి వయో పరిమితికి సంబంధించిన నిర్ణయం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవడం తోటి అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడంతో ఆ ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించినటువంటి పరిస్థితి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్టుగా నిర్ణయం తీసుకుంటే ఇప్పటికంటే దాదాపు 4 సంవత్సరాలు పూర్తయింది. అప్పటికే ఇది వర్తించే విధంగా అప్పటికి కూడా వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 30 దాటినా కానీ సాధ్యం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మరో అవకాశం ఇచ్చేటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.